ఆ జిల్లాలో ఘోర ఓటమితో వైసీపీ సీన్ సితారైపోయింది. అయినా సరే నేతల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇలాగే ఉంటామన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. అయితే ఈ అంతర్గత కయ్యాల వెనుక ఏదో ఉందన్న ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ నేతలు ఎవరు? మంటలు రేపుతున్న ముచ్చట్లేంటి? ఆముదాల వలస వైసీపీలో ఆగని రచ్చ. ముగ్గురు నేతలు, 3 ఆఫీసులు. గ్రూపుల వెనక జిల్లా పార్టీ పెద్దలున్నారా? సెంటిమెంటల్ ప్లేస్ లో సిగపట్లు దేనికి? శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస రాజకీయంగా ఎంతో ప్రత్యేకత ఉన్న నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో రాష్ట్రంలో అదే పార్టీ అధికారం దక్కించుకుంటుందని సెంటిమెంట్ ఉంది. ప్రతిసారి అదే నిజమవుతూ వస్తోంది. అందుకే ఇక్కడ గెలుపును ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అలాంటి కీలకమైన నియోజకవర్గంలో వైసీపీ కొన్నేళ్లుగా మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్ గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గ్రూపుల గోలతో సతమతమవుతోంది. 2019లో ఇక్కడ విజయం సాధించిన వైసీపీ రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం దక్కించుకుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం అంతా రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఓడింది, రాష్ట్రమంతా ఓడింది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీలో ఇక్కడ వర్గపోరు మాత్రం తగ్గలేదు సరికదా, మరింత ఎక్కువైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ 3 ముక్కలాట నడుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా తమ్మినేని సీతారాం, చింతాడ రవి, సువ్వారి గాంధీల మధ్య వర్గపోరు నడిచింది. ఎవరికి వారే నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించారు. టికెట్ విషయంలో ఈ ముగ్గురు పోటాపోటీగా తలపడినా హైకమాండ్ మరోసారి తమ్మినేనికి అవకాశం ఇచ్చింది. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడుతూ పార్టీకి రాజీనామా చేసిన సువ్వారి గాంధీ 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితే అధిష్టానం ఆదేశాలతో పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా పనిచేశారు చింతాడ రవి. ఈ వర్గపోరు దెబ్బ వైసీపీకి గట్టిగానే తగిలింది. ఇక్కడ ఈజీగా ప్రత్యర్థికి విజయం దక్కింది. పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ ఆముదాల వలస వైసీపీలో వర్గపోరు మాత్రం తగ్గలేదు. అప్పుడు సువ్వారి గాంధీ ఉంటే ఇప్పుడు ఆయన స్థానంలో కిల్లి వెంకట గోవింద సత్యనారాయణ వచ్చి చేరారు. మొత్తంగా 3 ముక్కలాట కొనసాగుతూనే ఉందన్నమాట. ఎన్నికల తర్వాత ఆముదాల వలస బాధ్యతల నుంచి తమ్మినేనిని తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకునుగా నియమించారు జగన్. తమ్మినేని ప్లేస్ లో చింతాడ రవికుమార్ కి అవకాశం ఇచ్చారు. దీంతో తన కుమారుడు చిరంజీవికి అవకాశం వస్తుందని భావించిన సీతారాం కాస్త నిరాశకు గురయ్యారు. ఎందుకంటే తమ్మినేని ఏ పార్టీలో ఉన్నా ఆముదాల వలస బాధ్యతలు ఆయన పరిధిలోనే ఉంటాయి. కానీ తొలిసారి అది మిస్ అవ్వడంతో అలక ప్రదర్శిస్తున్నారట తమ్మినేని. పదవి దక్కాక చింతాడ రవి మర్యాదపూర్వకంగా తమ్మినేనిని కలిసినా ఫలితం లేకపోయింది. అయితే తమ్మినేని కుమారుడికి ఇటీవల సర్జరీ అయింది. ఈ విషయం తెలిసి ఆముదాల వలసలోని ఆయన నివాసానికి వచ్చి పరామర్శించి వెళ్లారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ఈ సందర్భంగా తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు తమ్మినేని. దీంతో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయినా సరే లోకల్ రాజకీయాల్లో ఏదో డౌట్ కొడుతూనే ఉందట. నియోజకవర్గ బాధ్యతలు రవికి అప్పగించిన కొన్నాళ్లకే మరో లోకల్ వైసీపీ నేత కిల్లి వెంకట గోవింద సత్యనారాయణకు రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెట్టింది హైకమాండ్. ఒక్కసారిగా స్టేట్ లెవెల్ పోస్టు రావడంతో సత్యనారాయణ కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశావాహుడిగా మారిపోయారు. దీంతో గాంధీ వెళ్లినా వైసీపీని 3 గ్రూపుల బెడద మాత్రం వేళ్లేదు. మరోసారి 3 ఆఫీసులే దర్శనమిస్తోండడం కార్యకర్తల్ని కలవరపెడుతోంది. ఈ 3 గ్రూపుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామనే విషయాన్ని ఇటీవల సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో జిల్లా పార్టీ పెద్దల ముందే కార్యకర్తలు ఏకరవు పెట్టడం ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే నియోజకవర్గంలో బలమైన నాయకత్వాన్ని అస్థిరపరచాలన్న ఉద్దేశంతోనే జిల్లాలోని కొంతమంది సొంత పార్టీ నేతలు ఈ గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కిల్లి సత్యనారాయణను పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే అధికారానికి సెంటిమెంట్ గా ఉన్న సెగ్మెంట్ లో పార్టీకి ఇలాంటి పరిస్థితి మంచిది కాదని క్యాడర్ అభిప్రాయపడుతోంది. మరి హైకమాండ్ ఏం చేస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.